నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. నేను ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌కి అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కావచ్చు, నేను ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. ఇందులో మెయిన్‌గా షాక్ వేవ్ థెరపీ ఇస్తూ ఉంటాము. ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకున్న తర్వాత తీసుకున్న జాగ్రత్తలు, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కరెక్ట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని క్లయింట్స్ రెగ్యులర్‌గా నన్ను అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ వీడియో దానికే చేస్తున్నా. బేసికలీ షాక్ వేవ్ థెరపీ తీసుకునేటప్పుడు సెక్స్ చేయకూడదు, పార్ట్నర్‌తో ఉండకూడదు అనేది కొన్ని అపోహలున్నాయి. అలా ఏం లేదండి. యూజువల్లీ షాక్ వేవ్ థెరపీ తీసుకున్న రోజు కూడా మనము పార్ట్నర్‌తో కలవచ్చు. అంటే సెక్షువల్ యాక్ట్ ఉండొచ్చు. సో, ఇక్కడ అబ్స్టినెన్స్ మెయింటైన్ చేయటము, థెరపీస్ అన్నీ అయిపోయేంత వరకు మనం కలవకూడదు అనుకోవటము అలాగేం లేదు. యూజువల్లీ ఈ ఎర్లీగా మ్యారేజ్ అయ్యి అంటే రీసెంట్లీ మ్యారేజ్ అయ్యి కూడా షాక్ వేవ్ థెరపీ తీసుకొని వాళ్ళ సెక్షువల్ యాక్ట్‌లో పాల్గొనడానికి నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. సో, ఈ మిత్ షాక్ వేవ్ థెరపీ తీసుకునేటప్పుడు కలవకూడదు అనేది మాత్రము లేదు. యూజువల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రూవైజ్ చేసేది అందులో షాక్ వేవ్ థెరపీ మనం ఇస్తూ ఉంటాము. సో, మనం అబ్స్టినెన్స్ అనేది అవసరం లేదు ఫస్ట్ థింగ్. ఆఫ్టర్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద ప్రొసీజర్స్ కూడా మనము హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం చెప్తూ ఉంటాం. వాళ్ళు బేసిక్‌గా ఈ క్లయింట్స్ ఏంటంటే నన్ను ఫుడ్ ఏం తీసుకోవాలని స్పెసిఫిక్‌గా అడుగుతుంటారు. యూజువల్లీ ఆఫ్రోడీసియాక్స్ అంటాం. అంటే ఏ పదార్థంలో అయితే సెక్షువల్ డిజైర్‌ని పెంచే తత్వం ఉంటుందో దాన్ని ఆఫ్రోడీసియాక్స్ అంటాము. యూజువల్లీ ఆఫ్రోడీసియాక్స్ మనం తినే ప్రతి పదార్థంలోనూ కొద్దో గొప్పో ఉంటాయి. స్పెసిఫిక్‌గా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి, బీట్రూట్ జ్యూస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈవెన్ బేసికలీ ఈ ఆఫ్రోడీసియాక్స్ ఫ్రూట్స్‌లో అంటే సీజనల్ ఫ్రూట్స్‌లో కానీ వీటిలన్నిటిలో ఉంటాయి. సో, ఇది మనం అలోపతి ట్రీట్మెంట్ మనం మెడికేషన్స్ ఇస్తున్నప్పుడు గానీ, షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నట్టు కానీ స్పెసిఫిక్‌గా ఈ ఫ్రూట్స్ తినాలి, స్పెసిఫిక్ డైట్ పాటించాలని ఏం లేదండి. యూజువల్లీ వాళ్ళు ఏదైతే డైట్ ఫాలో అవుతుంటారో దాన్ని ఫాలో అవ్వమని చెప్పొచ్చు. అందులో చేంజెస్ ఏముండవు, ఇబ్బందులేముండవు. బట్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ వాళ్ళ డైట్‌ని ఫాలో అవ్వటం మంచిది. అదే విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ముఖ్యంగా మనం ఇంకల్ట్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందంటే సింపుల్ ఎక్సర్‌సైజెస్. బేసికలీ ఏజ్ 60 తర్వాత అందరికీ చెప్పేది మనం రెగ్యులర్ వాక్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ అనేది ముఖ్యమే. అదే బిలో 40 వాళ్ళు హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజెస్ వరకు కూడా వెళ్ళొచ్చు. స్పెసిఫిక్‌గా సెక్షువల్ యాక్ట్‌తో ఇబ్బంది పడేవాళ్ళు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్‌తో ఇబ్బంది పడేవాళ్ళు కిగిల్స్ ఎక్సర్‌సైజ్ అని ఈవెన్ మనం గూగుల్‌లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి. సో, అట్లాంటి స్పెసిఫిక్ పెల్విక్ రిలేటెడ్ అంటే నడుముకి సంబంధించి ఎటువంటి ఎక్సర్‌సైజులు అయితే ఫాలో అవుతామో అది వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్‌కి దోహదపడతాయి. సో, అవి చేయడం అనేది మంచిది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ అండ్ స్లీప్. స్లీప్ ఎంత ముఖ్యం అంటే యూజువల్లీ స్లీప్ రెగ్యులరైజేషన్ అంటాము. యాంగ్జైటీలో ఉన్నా కానీ, డిప్రెషన్‌లో ఉన్నా కానీ, మానసికంగా లో ఉన్నా కానీ, సెక్షువల్ యాక్ట్ తగ్గినా కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్లీప్. ఈ స్లీప్ రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ఒక టైంలో పడుకొని, ఒక టైంలో లేవడం. మార్నింగ్ న్యాప్స్ అంటాము. తినేసిన తర్వాత పడుకోవడం, పోస్ట్ పాంటల్ కొద్దిగా డిజీనెస్ ఉండడం వల్ల మధ్యలో పడుకోవటం కానీ, ఇలాంటివి అవాయిడ్ చేసి ఒకేసారి అటే స్ట్రెచ్ నైట్ పూట 10 గంటలకు పడుకుంటే 6 గంటలకు లేవడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే మొత్తం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో అది మెయిన్ పార్ట్. ఎప్పుడైతే స్లీప్ రెగ్యులరైజ్ చేసుకుంటామో ఆబ్వియస్‌గా మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సెక్షువల్ డిజైర్స్ పెరుగుతాయి. ఏదైతే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ మనం ట్రీట్మెంట్ తీసుకున్నామో అది సస్టైన్ అవ్వడమే జరుగుతుంది. సో, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఇవి చాలా ముఖ్యమైన పార్ట్. అందుకే నేను ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నాను. ఇవి దయచేసి ఇవి పాటించండి. అండ్ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. ఇన్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా అంత ఇబ్బంది కలిగించవు. వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ.